వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. సో 100 కోట్ల తిమింగలం. సో ఏసీబీకి చిక్కిన మల్కాజ్గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్. సో 11 ప్రాంతాల్లో వంశీ మోహన్ కి సంబంధించిన 11 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తుంది. సో అనంతరం అరెస్ట్ రిమాండ్ కు కూడా తరలించారు ఇప్పటికే. సో ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో పేరుగాంచిన గనుడు అంటూ కూడా ఏసీబీ అధికారులు అంటున్నారు. ఇక ప్రతీకగా 100 కోట్లకు పైగా ఆయోచిత లబ్ధి పొందినట్లు కూడా అంచనా వేస్తున్నారు. ఇక తల్లిదండ్రులు ఐపీఎస్ అధికారులైతే పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ కూడా సుప్రీం ప్రశ్నిస్తుంది. సో సుప్రీంకోర్టు సూటి ప్రశ్న ఇది. ఇలా కొనసాగిస్తే దాని నుండి ఎన్నటికీ బయట పడలేము అంటూ కూడా వ్యాఖ్యానించింది. ఇక రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో పంట కొనుగోళ్ల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అంటూ కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. రైతుల ఆత్మహత్యలపై సర్కార్ బకాయింపు, ధాన్యం సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ముఖ్యమంత్రి అండదండలు ఉండడంతోనే పోక్సో నిందితుడిని అరెస్టు చేయలేదు పోలీసులు అంటూ కూడా కామెంట్ చేశారు ఆయన. ఇక రాష్ట్రంలో రోజు రోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఆ ఎండతో పాటు వడగాలులు కూడా తీవ్రంగా ప్రజల్ని ఇబ్బంది పడుతున్నాయి. సో నిప్పులు కురిస్తే ముప్పే. సో సంవత్సరానికి అంటే పోను ప్రతి ఏటా ప్రమాదకంగా మారుతున్న ఎండలు ప్రస్తుతం దేశంలో అసాధారణ వాతావరణ మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. పగటి రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచే వడగాలులు. సో క్లైమామీటర్ సంస్థ అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఇవి. ఇసుక నగరంలో ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి ఒక అప్డేట్ ఇక్కడ ఉంది. సో ఇల్లు అందుబాటులో నిల్లు. సో ప్రస్తుతం నగరంలో 1 BHK 2 BHK ఫ్లాట్లు క్రమంగా కనుమరుగవుతున్న ఒక పరిస్థితిని చూసుకోవచ్చు. గిట్టుబాటు కాకపోవడంతోనే నిర్మాణాలు చేపట్టడానికి బిల్డర్లు కూడా వెనకడుగు వేస్తున్నట్టే తెలుస్తుంది. సో అంతేకాకుండా భూములు, నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తుంది. సో దీంతో పాటు కరోనా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో సో అప్పటి నుంచి కొనుగోలుదారుల ఆలోచనలు కూడా మారినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు ఎక్కువ మంది అంటే దాదాపుగా 3 BHK లాంటి విశాలవంతమైన ఇళ్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో 2018లో గృహ విక్రయాల్లో సామాన్య మధ్యతరగతి ఇళ్ల వాటా 54% ఉండేది. సో ఇప్పుడు అది 26% పడిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా నగరంలో అంతంత మాత్రంగానే స్థిరాస్తి రంగం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో హైదరాబాద్ లో తగ్గుతున్న సామాన్య మధ్య తరగతి గృహ నిర్మాణాలు, అఫోర్డబుల్ హౌసింగ్ సుమారు 70% తగ్గింది అంటేనే పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక సీఎం కేంద్ర మంత్రి తోడు దొంగలు. సో ఇందాక కూడా చూసుకున్నాం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అన్యాయం జరిగిందని వస్తే కౌంటర్ కేసు నమోదు చేస్తారా? బండి కొడుకి ముందస్తు బెయిల్ రాకపోవడంతోనే అరెస్టు డ్రామా ఆడుతున్నారు అంటూ కూడా ముఖ్యమంత్రిని అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. ముఖ్యమంత్రి సన్నిహితుడి ఆసుపత్రిలోనే బండి కొడుకు వార్తలపై విచారణ జరపాలి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్లపై నేటి కేబినెట్ భేటీలో చర్చించకపోతే పోరుబాట తప్పదు అంటూ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక చూసుకుంటే 10 వస్తే పై చేయి. రాజ్యసభలో ఆధిక్యానికి బీజేపీ ముమ్మర కసరత్తు చేస్తుంది. సో మరో 10 సీట్లు సాధిస్తే సొంతంగా మెజారిటీ మార్కును దాటే అవకాశం కూడా ఉంది. సో మొత్తంగా 15 స్థానాలు లభిస్తే ఎన్డీఏకు 3/2 ఆధిక్యం కూడా లభిస్తుంది. సో అంతేకాకుండా జమిలీ ఎన్నికలు, డీలిమిటేషన్, యూసీసీ వంటి బిల్లులకు ఇది తప్పనిసరి కూడా కానుంది. ఇక పెద్దల సభకు నగారా. జూన్ 1న నోటిఫికేషన్, 18న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు కూడా రానున్నాయి. ఇక 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలు ఇవి. సో తెలంగాణ వృద్ధి రేటు 10.7%, దేశ సగటు కంటే వేగంగా వృద్ధి రేటు ఉంది అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక పట్టణీకరణతో సేవల రంగానికి భారీ అవకాశాలు, విద్యార్థుల రుణాలు, భవిష్యత్ పెట్టుబడులు. సో బ్యాంకర్ల సమావేశంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇందాక చూసుకున్నాం ఐఏఎస్ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ సుప్రీం సూటి ప్రశ్నల్ని. సో మరొకసారి ఇక్కడ చూసుకుంటే, ఒకసారి రిజర్వేషన్ తో సామాజిక మార్పు వచ్చాక మళ్లీ కోట అవసరమా అంటూ కూడా ప్రశ్నిస్తుంది. ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి ఎప్పటికీ బయట పడలేమంటూ కూడా స్పష్టం చేసింది. ఇక తల్లిదండ్రులు ఉన్నత స్థాయికి చేరిన తర్వాత వారి పిల్లల పరిస్థితి కూడా మారుతుంది అంటూ కూడా స్పష్టంగా తెలిపింది. ఆ కుటుంబాలను రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి క్రమంగా బయటకు తీసుకురావాలి అంటూ కూడా కొన్ని సూచనలు చేసింది. ఇక చూసుకుంటే పాపం పసివాళ్ళు, కన్నవాళ్ళు అమ్ముకున్నారు, పెంచిన వాళ్ళ నుంచి అధికారులు లాక్కున్నారు. సో
అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్న పిల్లల్ని సో ఇప్పుడు కొనుక్కున్న తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అధికారులు లాక్కుంటున్నారు. సో ఏడాది కాలంగా శిశు గృహంలోనే చిన్నారులు ఉంటున్నారు. మానసిక క్షోభలో పెంచిన తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. సో కోర్టుకు చేరిన వ్యవహారం తుది తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇసుక పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు. సో నేటి కేబినెట్ భేటీలో ఇవే ప్రధాన అజెండాగా మారనున్నాయి. కొండారెడ్డిపల్లి తరహాలోనే మరిన్ని సోలార్ విలేజ్ల ఏర్పాటు కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. స్టూడెంట్ ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఇందిరమ్మ కుటుంబ బీమా పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వ శాఖలకు గైడ్ లైన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో అంతేకాకుండా పంటల మార్పిడి దిశగా రైతులకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. సో ఇవాల్టి కేబినెట్ భేటీ ఏదైతే జరగనుందో దానికి సంబంధించి ఇవే ప్రధాన అజెండాగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇసుక అంగన్వాడీ పోస్టులకు భర్తీ గ్రీన్ సిగ్నల్. దశల వారీగా 15,000 టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడతలో 5,000కు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. సో 3,000 మంది టీచర్లు, 2,000 మంది ఆయాలు భర్తీకి కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి జూలై 1 నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా అధికారులు కసరత్తు కూడా చేస్తున్నారు. సో మెరిట్ ప్రతిపాదికన పూర్తి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇసుక జంట రిజర్వాయర్ లో నీటి దొంగలు పడ్డారు. డైరెక్ట్ గా పైప్ లైన్లు వేసి మరి ఎత్తుకెళ్తున్న ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రిజర్వాయర్ల పక్కనే బోర్లేసి తోడేస్తున్న మరికొందరు ట్యాంకర్లలో నింపి సిటీల్లో అమ్మకాలు కూడా జరుపుతున్నారు. సో కేవలం 3 నెలల్లోనే, సో ఎండాకాలం ప్రారంభమైన 3 నెలల్లోనే 7 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన ఒక వ్యాపారి. సో హైడ్రా చూసుకోవాలి అంటున్న వాటర్ బోర్డు తమకు సంబంధమే లేదు అంటూ కూడా హైడ్రా సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆకునూరి రాజీనామా. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి మురళి రాజీనామా చేశారు. సో తన బాధ్యత పూర్తయింది అంటూ కూడా సిఎస్ కి పంపిన లేఖలో ఆయన వెల్లడించారు. ఇసుక పులి దాడిలో 4 మహిళలు మృతి. తునికాకు సేకరణకు వెళ్లిన వారిపై దాడి. మహారాష్ట్రలోని చాంద్రాపూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.